రైట్. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా యూరియాకు సంబంధించి ఏ జిల్లా తీసుకున్నా కూడా లైన్లు కడతా ఉన్నారు. గతంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్టుగా పాస్ పుస్తకాలు కావచ్చు, ఆధార్ కార్డులు కావచ్చు, చెప్పులు కూడా లైన్లో వేసి వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి సామాజిక ఆర్థిక విశ్లేషకులు డి పాపారావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. థ్యాంక్ యూ. ఏం చెప్తారంటే రైతుల పరిస్థితికి సంబంధించి అసలు ఎరువుల కొరత ఒక 10 సంవత్సరాల దాకా అంతా సస్యశ్యామలంగా ఉన్నది, ఇప్పుడు ఎందుకు సడన్గా ఇట్లా వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడారు. మీరే స్వయంగా చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తిరిగి వచ్చిందని. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకుల తీరు కూడా తిరిగి వచ్చింది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏంటంటే తెలంగాణ పట్ల ఒక నిర్లక్ష్యం, తెలంగాణ పట్ల ఒక తెలంగాణ ఓవరాల్గా పరిపాలన సరిగ్గా లేని ఒక అన్యాయానికి గురైనటువంటి స్థితి ఉండేది. ఈరోజు మళ్ళీ సీతకన్నేసి తెలంగాణ ప్రయోజనాలు నెగ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణ కాళేశ్వరం నీటి విడుదల దగ్గర నుంచి నీటి కాళేశ్వరం మోటార్లు వాడి నీటిని పొలాలకు సప్లై చేయడం దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ ఈరోజు తెలంగాణ మళ్ళీ వెనక్కిపోతుంది. ముందుకు పురోగమించిన తెలంగాణ 10 సంవత్సరాల పాటు ఈరోజు మళ్ళీ వెనక్కిపోతుంది. దురదృష్టకరం. ఈరోజు యూరియా విషయంలో తెలంగాణలో రైతులు గగ్గోలు పడుతున్నారు. యూరియా అనేది బేసిక్గా ఎందుకు అవసరం? యూరియా అనే దాని నుంచి యూరియా కనుక నేలలో వేస్తే కనుక అది నైట్రోజన్గా మారుద్ది. తడితో చేరితే తడి కలిస్తే దానికి నైట్రోజన్ అవుద్ది. నైట్రోజన్ అనేది పత్రహరితం. ఆకుల నుంచి పత్రహరితం నుంచే చెట్టు బలవంతా పుంజుకుంటుంది. సూర్యరశ్మితో కలిసి అది చెట్టు పెరగటంగానే అదంతా దానిలో ఉంటుంది. కాబట్టి యూరియా చాలా కీలకమైంది. అది పైగా యూరియా అనేది. కాబట్టి దాన్ని వాడకుండా ఈరోజు పంట పండించడం అనేది సాధ్యమయ్యేది కాదు. గత 10 సంవత్సరాలుగా యూరియా కొరత రైతాంగానికి తెలియదు. కేసీఆర్ గారు ఉండగా, టీఆర్ఎస్ ఉండగా. కానీ ఈరోజు జరుగుతుంది యూరియా కొరత తీవ్రంగా ఉండి రైతాంగం అసలు అంటే ఈరోజు పూర్తిగా తెలంగాణలో పంటలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. ఎకరాలు పంట స్టంట్ అయిపోయి పెరగని ఎదుగుదల లేనటువంటి స్థితిలో మిగిలిపోయి ఉత్పాదకత లేనటువంటి స్థితిలో పడిపోయే పరిస్థితి వచ్చింది. సో దీనికి ఏంటంటే ఓ పరిష్కారం కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం ఉంది. ఎందుకంటే నేను ఇవాళ చదివిన దాని ప్రకారమే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు 2 లక్షల టన్నుల దాకా సుమారుగా యూరియా ఎప్పుడు నిలవబెట్టి ఉంచుకునేవాళ్ళు. అన్సీజన్లో అంటే మార్చి ఫిబ్రవరి ప్రాంతంలో అన్సీజన్ అంట. అప్పుడు ఎవరు యూరియా వాడరు ఇతర రాష్ట్రాల్లో. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వంలోని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి మాకు ఇప్పుడు ఎవరు వాడలేదు కదా, మీ దగ్గర ఉన్న స్టాక్ మాకు ఇవ్వండి అని తెచ్చి స్టాక్ ఇక్కడ నిలవబెట్టుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళకు కూడా అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఆ స్టాక్ వీళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడైతే అవసరం ఉన్న సీజన్ వచ్చినప్పుడు కూడా మామూలుగా నెలవారీ వచ్చి తెచ్చుకుంటుండేవాళ్ళు. అట్లా ఎప్పుడు స్టాక్ ఇక్కడ నిలవ ఉండేది. అట్లాంటిది లేదు. ఈరోజు ప్రభుత్వం రాజకీయాల్లో మునిగి తేలుతా. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నిరంతరం రాజకీయాలు చేసుకుంటా. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఈ మధ్య ఇదే ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి గారిది కేటీఆర్ గారు సవాలు విసిరితే ఇక్కడికి రావాలని చెప్పి ఆయన్ని సవాలు విసిరారు. ఆ రోజు ఆయన ఇక్కడికి రాలేదు. కానీ ఆయన ఏ కారణమైనా కానీ ఢిల్లీ అయితే వెళ్ళారు. దాని విషయంలో కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త ఏంటంటే యూరియా గురించి మాట్లాడటానికి, ఎరువుల గురించి మాట్లాడటానికి వెళ్ళారని. ఆ ఎరువులు రాలేదు, ఆయన మాత్రం ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఇట్లా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు కొడితే రావు. ఎందుకంటే నాకు స్పష్టంగా తెలిసిన వివరాల ప్రకారం ఏంటంటే గత ప్రభుత్వంలో వాళ్ళు అడుగడుగున యూరియా సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, షిప్పులు ఎప్పుడు వస్తున్నాయి, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మైన్యూట్ లెవెల్లో వాళ్ళు ఫాలో అప్ చేసేవాళ్ళు. యూరియా షిప్ వస్తుందనగానే షిప్ యార్డ్ కూడా వెళ్ళేవాళ్ళు అంట మంత్రులు. షిప్ యార్డ్కి వెళ్ళి మంత్రులు దాన్ని లోడ్ దింపించుకొని తెచ్చుకునేవాళ్ళు. అంటే ఎందుకు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు? అంటే అవగాహన రాహిత్యం అనుకోవచ్చా, ఎక్స్పీరియన్స్ లేకుండా అనుకోవచ్చా, ఎలాంటి? ఎక్స్పీరియన్స్ లేకపోతే పాత ఎక్స్పీరియన్స్ ఉన్న అధికారులకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఇక్కడ అధికారులు చూసిన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళని ఉపయోగపెట్టుకోవచ్చు. ఒకటి తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, నిరంతరంగా పదవిని కాపాడుకోవడానికి రాజకీయాల్లో మునిగి తేలుతున్నటువంటి వాతావరణం తప్పితే ఈరోజు తెలంగాణ బాగోగులు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు ఏంటి తెలంగాణ పరిస్థితి ఏంటంటే ఒక అనాథ. తెలంగాణ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. పైగా దీనికి నష్టం ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు తప్పితే లాభం చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒరిజినల్గా మరీ ఇంత దారుణంగా ఉండకూడదు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో. కానీ మరీ ఇంత దారుణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు చూడాల. కాంగ్రెస్ మీద జనరల్గానే వ్యతిరేకత వచ్చేది. ఒకసారి గెలవగానే వాళ్ళ కొంత అవినీతి విషయాలు ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి, రకరకాల గొడవలు జరిగాయి, ఇవన్నీ జరిగాయి. కానీ ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాన్ని కాంగ్రెసే కాదు, ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఇంత దారుణంగా పనిచేయని పరిస్థితి. కాబట్టి అంటే యూరియా ఇప్పుడు చైనా నుంచి రాబోతుందంట. యూరియా బహుశా ఇవాళే నిన్న చైనా ఫారిన్ మినిస్టర్ని కలిశారు భారత మంత్రి. దాని ప్రకారం ఏంటంటే చైనా నుంచి యూరియా ఇమీడియట్గా రాబోతుంది. దాన్నైనా ఫాలోఅప్ చేసుకొని షిప్పులు ఎప్పుడు వస్తాయో చూసుకొని దాన్ని ఫాలోఅప్ చేసుకొని ముందే అక్కడ కుర్చీలో కర్చీఫ్ వేసి పెట్టినట్టు మన వాటా మనం మాట్లాడుకొని వచ్చుకుంటే ఇక్కడ కూర్చొని అర్జీలు పంపడం, ఇక్కడ ఢిల్లీ పోయి అర్జీలు ఇచ్చి రావడంతో అవ్వదు. నిరంతరంగా మనం వెనకాల నుండి ఫాలోఅప్ చేసుకోవాలి. ఢిల్లీ పోయినా మినిస్ట్రీ టు మినిస్ట్రీ తిరుగుతా అక్కడే కూర్చొని పనులు చేయించుకోవాలి తప్పితే ఇక్కడ కూర్చొని మెమరాండాలు ఇచ్చుకుంటే ఇట్లా వీటితో పని అవ్వదు.
సమైక్యవాదం ఎంటర్ అవుతుంది అనుకోవచ్చు సార్ తెలంగాణకి, ఎందుకంటే గతంలో రైతుల అరిగోసలను చూసి వాళ్ళ ఆత్మహత్యలు ఆపాలని చెప్పి తెచ్చుకున్నారు తెలంగాణ ప్రధానంగా. సమైక్యవాదం ఎంటర్ అవుతుంది. సమైక్యవాదానికి ఎవరు ఇప్పుడు అనుకూలంగా ఉన్నారు తెలంగాణలో? తెలంగాణ ప్రజలేమి సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటారా? ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా బాగుపడ్డాం మనం అనేది ప్రజలందరూ గుర్తించారు. మా పరిస్థితి బాగుంది, బాగుపడ్డామని. కాబట్టి ఇప్పుడు ఎవరు ప్రత్యేకంగా సమైక్య రాష్ట్రంలో బాగున్నామని ఎవరు అనుకుంటారు? బాగలేము, తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాతే బాగున్నామని అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తాలూకు నిర్వాహకం వల్ల జీవితాలు దెబ్బతింటున్నాం అనేది కూడా గుర్తించారు. ప్రభుత్వ నిర్వాహకం వల్ల దెబ్బతింటున్నాం అనుకుంటున్నారు, కానీ తెలంగాణ వచ్చినది కాదు. తెలంగాణ వచ్చినాక ప్రజల జీవిత స్థితిగతులు మెరుగుపడ్డాయి. చాలా గొప్పగా తెలంగాణ అభివృద్ధి చెందింది. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చాలా విషయాలు దాటింది. కోనసీమని మించి ఈరోజు పచ్చటి ప్రాంతాలు తెలంగాణలో, కరీంనగర్ ఏరియాలో కొన్ని చోట్ల, కానీ ఎక్కడైనా తెలంగాణలో చాలా చోట్ల పచ్చటి ప్రాంతాలు, హరితహారంతో సహా పంటలు కానీ నీళ్లు వచ్చి ఇదంతా ఏంటంటే చాలా పచ్చటి ప్రాంతంగా తెలంగాణ అభివృద్ధి చెందింది. కాబట్టి తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణతో సంతోషంగా ఉన్నారు, కానీ ప్రభుత్వంతోనే వాళ్ళు సంతోషంగా లేరు. కాబట్టి ప్రభుత్వాన్ని ఎప్పుడు వదిలిపోద్దాం చూస్తున్నారు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ముందు ఇమీడియట్గా ఈ యూరియా కొరత తీరకపోతే కనుక ఖచ్చితంగా రైతాంగం కొన్ని వేల ఎకరాలు ఇంకా ఎక్కువే దెబ్బతింటాయి. కాబట్టి ఏంటి, దీనికి సాగులు ఎతకటం మానేసి కేంద్రం ఇవ్వలేదని ఇంకోటి కాదు, మనం మేనేజ్ చేసుకోవటం కూడా మన చేత కాలేదు. యూరియా సప్లై తక్కువ ఉంది నిజమే, కానీ యూరియా సప్లై తక్కువ ఉంటుంది అనేది ముందస్తుగా ఆలోచన ఉండాలి. దాని గురించి రైతు బాగు గురించి ఆలోచించడం అంటే యూరియా గురించి ఆలోచించడం కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. రైతు బాగులో నీళ్ళు ఎలా ఇంపార్టెంట్, యూరియా కూడా అలాగే ఇంపార్టెంట్. కాబట్టి ముందు నుంచి జాగ్రత్తగా ఉండాల్సింది. లేరు ఇప్పటికైనా వేగిరం కదిలి ఇక్కడి నుంచి అర్జీలు పెట్టడం, మెమరాండాలు ఇవ్వటం కాకుండా పోయి ఢిల్లీలో స్థాయిలో కదిలించుకొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రెడ్డి, ఇది పరిస్థితి. అంటే తెలంగాణలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి యూరియాని ఎట్లా స్టోర్ చేసుకోవాలనేది ఒక అవగాహన కావచ్చు, ఒక చిత్తశుద్ధితో లేకుండా ఈరోజు రైతుల పరిస్థితి ఆగం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా రైతాంగాన్ని మీదనే దృష్టి సారించినటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్రం మీద కావచ్చు, ఇక్కడి నుంచి మంత్రులు వెళ్ళి యూరియాకు సంబంధించినటువంటి ఎరువులకు సంబంధించినటువంటి పరిస్థితిని ఎవ్రీ టైం ఫాలో అప్ చేసుకుంటూ ఉండేది. కానీ ఈ ప్రభుత్వానికి అట్లయితే ఎంతసేపు ఉన్నా రాజకీయం చుట్టే తిరుగుతూ ఉన్నది. ఇంకోటి, ఢిల్లీకి ప్రయాణాలు చేస్తే యూరియా అనేది రాదు. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటటువంటి రేపో మాపో ఏదో షిప్ వస్తూ ఉన్నది, దాన్ని అన్న ఫాలో అప్ చేసుకొని రైతాంగ సమస్యలు తీర్చాలి. లేకుంటే వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఎండిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది తెలంగాణలో అని చెప్పి కూడా పాపారావు గారు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.